కృపగల దేవుడు తన కృపావార్తతో అనుదినం మనల్ని బలపరచాలని వాక్య లేఖనాల నుండి వాగ్దానాలు తీసుకొని ధ్యానిస్తున్నాం. నేటి వాగ్దానంగా, నిత్య సంతోషం వారి తలల మీద ఉండను, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవు. నీ తల మీద నిత్య సంతోషం ఉండాలని దేవుడు నిర్ణయించాడు. నీకున్నటువంటి ఆ బాధను తొలగించి, దుఃఖమును నిట్టూర్పును తొలగించి కొట్టివేసి, ప్రభువు వాగ్దానంలో నిత్య సంతోషం వారి తలల మీద ఉండను. అసలు తల మీద ఎందుకు అన్నాడు ప్రభు? నీ హృదయంలో ఉండనని ఎందుకు అనలేదు? నీ చేతుల్లో ఉండని ఎందుకు అనలేదు? తల మీదకి ఎందుకు రావాలి? మనిషికి ఉన్న సకల ప్రాబ్లంలో 90% ప్రాబ్లం దేని నుండి స్టార్ట్ అవుతుంది? తల. మానసికంగా నువ్వు కృంగిపోతే నీ అవయవాల్లో లోపాలు వస్తాయి. మనిషి తలంపులు, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కరెక్ట్ యువర్ థాట్ లైఫ్, యూ విల్ సఫర్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు మనిషి ఏది చేసినా నిర్ణయాలు ఇక్కడే తీసుకుంటాడు, తల మీద. నువ్వు తప్పుడు నిర్ణయాలు ఇక్కడ జరుగుతున్నాయి, తప్పుడు ఆలోచనలు తల మీదే. ఒక వ్యక్తి మీద నేరం మోపడం, ఒక వ్యక్తి మీద దూషించడం, హేళన చేయడం, తోలనాడడం, భయపడ్డము, వరి అవ్వడము, చింత అన్నప్పుడు చేయి తీసుకుని అబ్బా ఎక్కువ బాధలు ఎక్కువైపోయాయి అని చెప్పి ఇలా కొట్టుకున్నాడు. చూసారు ఎప్పుడైనా? చూడలేదు. ఒకవేళ అబ్బా ఏంటి మరి ఇన్ని బాధలని తొడగొట్టుకున్నాడు ఎవరన్నా? బాధలను చూసినప్పుడు కరెక్ట్గా చేయాలి ఎక్కడ తగులుతుంది? తల మీద కొడుతున్నాడు. అంటే మనిషికి చింత బాధ వచ్చినప్పుడు ఏం పట్టుకుంటాడు చెప్పండి? తల. చాలా వరి వచ్చినప్పుడు తల పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ యవనస్తుడు బయటికి భలే నవ్వుతున్నాడు కదా, కానీ వాడి మనసులో విచారం ఉంది, ఒంటరితనం ఉంది, బాధ ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా వారి మనసుల్లో వేదన ఉంది. ఇది పోవాలంటే ప్రభు అంటున్నాడు తల మీదే ఉంచుతాడట. అందుకే మీ తలల మీద నిత్య సంతోషం నేను ఉంచెదను. ఆమేన్. నిత్య సంతోషం ఈ తలలో, ఈ బ్రెయిన్లో దేవుడు పెట్టాడు అనుకోండి, మీరు ఎలా ఉంటారు? మీ ముఖంలో ఏం కనబడుతుంది? నవ్వు. చిన్న బిడ్డ ఒక దినమున 700 సార్లు పిల్లలు నవ్వుతారట. కాసేపు లేచి మళ్ళీ లేచి సంతోషంగా ఉంటారు. వాళ్ళు నవ్వు చూడండి, వాళ్ళని చూస్తుంటే మనం కింద పడి నవ్వాలనిపించట్లా. ₹1,00,000 ఉన్నాడు ఇలా నవ్వుతాడా? కోట్లు ఉన్నాడు కూడా ఈ నవ్వు ఉండదు. లక్షలున్నా కోట్లున్నా ఇంత సంతోషం ఉంటుందో చెప్పండి? ఉండదు. కడుపు చెక్కలేలాగా నవ్వుతున్నా అంటారు. ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. వీడికి దొరికింది పుచ్చకాయ ముక్క, కానీ పరవశం చెందాడు. పరలోకానికి సగం దూరం వెళ్ళిపోయినట్టే ఉన్నాడు వాడు. ఎంత ఆనందపడుతున్నాడు. మీకు పుచ్చకాయ ఇచ్చినా అంత ఆనందం ఉండదు, వాడికి ముక్క దొరికితేనే అంత ఆనందం. ఆనందించడం నేర్చుకోవాలి. అందరూ సెల్ఫీలు తీస్తున్నారు, వీళ్ళ దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు, వీళ్ళ నాన్న దగ్గర ఫోన్ లేదు. అందరు ఇలా తీస్తుంటే అరే మనం తీసుకుందాం రా అని చెప్పి అలా పిల్లల్ని అందరినీ పిలిచి వాడు చెప్పు పైకి ఎత్తి పైకి పట్టుకున్నాడు. వాడు పట్టుకుంది ఫోన్ కాదు, ఏమెత్తాడు? చెప్పెత్తాడు. చెప్పెత్తి కూడా వాళ్ళు కూడా అందరూ ఫోన్ చేస్తున్నారు. ఆ పిల్లలు కూడా చూడండి అని అతీయ అనుకుంటే వాళ్ళు జల్లబడ్డారు. వాడు పైకి ఎత్తింది చెప్పు. ఏదో ఉంటేనే కాదు, ఏమీ లేకపోయినా నేను ప్రభు నాకున్నాడని సంతోషంగా ఉంటాను. వాడు ఆనందించి ఆశీర్వదించబడుదురుగాక. నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీకు కలిగిన దాంతో నువ్వు తృప్తిగా ఉండాలి. నీకు కలిగిన విషయాలతో తృప్తిగా ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. అప్పుడప్పుడు సంతోషం అంటే క్రిస్మస్కి, ఈస్టర్కి, కానీ నిత్య సంతోషం అంటే ఆదివారమా నిత్యమా? నిత్యము. ఒక మిషనరీ, అతని పేరు బిల్లీ బ్రై, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన ముఖం ఎప్పుడు నిండుగా కనబడేది. ఏమున్నా లేకున్నా కష్టాల్లో కూడా అతను దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, దేవుని ఘనపరుస్తూ ఉండేవాడు. అతను మార్కెట్కి పంపిస్తే మార్కెట్కి వెళ్తున్న దారిలో స్తుతించుకుంటూ వెళ్తాడు. ఎప్పుడు తన మనసులో స్తుతి, దేవుని గనపరుస్తుంటాడు. ఏవో తీసుకొని రమ్మంటే బిడ్డ బర్త్డే చేసుకున్న కేక్ చేసుకున్న అలవాటు వాళ్ళ దేశంలో. కొన్ని గుడ్లు పట్టరండి, కనీసం కేక్ ఏం చేసి పెడతాను, కొత్త బట్టలు లేవుగా పాప కంటే వెళ్ళాడు. గుడ్లు తీసుకుని వస్తున్న దారిలో దేవుని స్తుతించుకుంటూ, ప్రార్థించుకుంటూ, ఎగురుకుంటూ, గంతుకుంటూ ఇంటికి వచ్చేసరికి గుడ్లన్నీ ఏమైపోయాయి? తగిలిపోయాయి. కానీ ఈ బ్యాగులు ఈ పడిపోతున్నాయన్న సంగతి చూసుకోకుండా దేవుని ఆనందించుకుంటూ ఇంటికి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాళ్ళ ఆవిడకి ఈ విషయం తెలిసి గడప దగ్గర నిలబడి ఎగ్స్ తీసుకొచ్చారా అని సీరియస్గా చూసింది. ఎస్ ఇదిగో అన్నాడు. కారిపోయి ఉన్నాయి. ఏం చేశారంటే అప్పటికి బాధపట్ల, దేవునికి స్తోత్రం అన్నాడట. ఆమె తలగొట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఏం భక్తో నాకు అర్థం కావట్లా, ఈయనకున్న భక్తి ఏంటో, ఈయనకున్న ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లా. పాపను ఎత్తుకుని ఆడుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు, పాపను నవ్విస్తున్నాడు. సంతోషించవే, దేవునికి స్తోత్రం చెప్పు అంటే ఏం స్తోత్రం చెప్తాను? పాపకు ఒక వస్త్రం కొని ఇవ్వలేకపోయాం, కొత్త బట్టలు కొని ఇవ్వలేకపోయాం, కనీసం కేక్ చేసి పెడదామంటే ఆ కేక్ కూడా నీ ఆనందంతో ఏం చేసావు? పగలగొట్టుకొని తీసుకొచ్చావు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే, లేదు దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రభువా మా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నీకు స్తోత్రమయ్యా, ఇదిగో ప్రాణం ఉంచావుగా, ఆరోగ్యం ఇచ్చావుగా, ఉన్నదాన్ని బట్టి నీకు స్తోత్రం అని స్తుతిస్తున్నాను. మధ్యాహ్నం అయింది. ఎవరు వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొట్టినంటే డోర్ ఓపెన్ చేశాడు. వాళ్ళ చేతిలో 2 బ్యాగులు ఉన్నాయి.
ఎవరమ్మా మీరు అంటే మా డాడీ పంపించాడు. ఏంటి? ఒక క్యారేజ్ బాక్స్, ఒక కేక్, కొత్త బట్టలు. ఎవరికమ్మా అంటే అంటే మా బంధువులు మా ఇంటికి వచ్చారు. మా పాప సైజ్ ఇంతే అనుకున్నారు, కానీ మా పాప ఏమైంది? ఎదిగింది. కాబట్టి ఆ బట్టలు పట్టవు. ఇదే సైజులో ఈ బట్టలు పట్టేది ఎవరంటే పాస్టర్ గారు వాళ్ళ పాపకు పడతాయని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. కాబట్టి మా పాప ఎదిగిపోయింది, పట్టదు. వాళ్ళు బంధువులు ఇంతే అనుకొని తీసుకొచ్చారు, ఇవి సరిపోవు. కాబట్టి మా ఇంట్లో జరిగిన ఫంక్షన్లో మేము కేకులు ఇవన్నీ తయారు చేసుకున్నాం. ఇప్పుడు అవి మీకు ఇవ్వాలని మాకు ప్రేరేపణ కలిగింది. మా డాడీ చెప్పాడు, ఈ 2 బ్యాగులు తీసుకున్నాడు. ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద కేక్ వచ్చింది, ఒక దాంట్లో 2 డ్రెస్సులు వచ్చాయి. అవి కూడా మామూలు కాదు, ఫారెన్ నుండి వచ్చిన డ్రెస్సులు 2. దాంట్లో షూలు ఉన్నాయి, పాపకి చేతులు గ్లౌజులు ఉన్నాయి, ఆ తర్వాత క్యారేజ్ బాక్స్ ఉంది. దేవుడు పంపించాడా? దేవునిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే దేవుడిని అక్కర్లు తీరుస్తాడు. ఆ దీవెనలు నీకు నీ కుటుంబానికి దయచేయునుగాక. విశ్వాసంతో ఉండండి. పరిస్థితులు ఎలా ఉన్నా స్తుతించండి. ఆ రోజు ఆ గుడ్లు పగిలిపోయిన ఆమె బాధపడుతుంది, ఇతను కూడా బాధపడి, ఏంటి ప్రభా నీ సేవకు వస్తే కనీసం బట్ట పాపకు కూడా కొనివ్వలేకపోయిన పరిస్థితి, ఇదేం బ్రతుకు ప్రభా అన్నాడా? ఏం చేశాడు? సంతోషించి పోతే గుడ్లని చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్పాడు. దేవునిలో ఆనందించడం నేర్చుకోండి. దేవునిలో ఆనందించండి. నిత్య ఆనందము నీ తల మీద దేవుడు ఉంచునుగాక. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే చిన్న కీర్తన పాడుకుందాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. హల్లెలూయా, యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. ఎన్నో రోజులు అయిపోయింది నవ్వు లేకుండా పోయిన వాళ్ళు. ఈ రోజు నుండి మీరు నవ్వుదురుగాక, సంతోషించుదురుగాక. సంతోషంగా విచారపడకండి, దుఃఖపడకండి, చింతపడకండి, స్తుతించండి, ఘనపరచండి. బంధువులు చూసి అంటారు, ఏంటి ఏముందని అంత సంతోషంగా ఉన్నావు? ఉద్యోగం ఉందా, బండి ఉందా, ఇల్లుందా, కోట్లున్నాయా? ఏమీ లేకపోతే నాకు అన్నిటికన్నా బండి కన్నా గొప్పవాడు, ఇల్లు కన్నా గొప్పవాడు, ధనం కన్నా గొప్పవాడు, ఆస్తి కన్నా గొప్పవాడు, పేరు కన్నా గొప్ప జీసస్. హల్లెలూయా. రోగాలు ఉండొచ్చు, అయిపోతాయి. ఇబ్బందులు ఉండొచ్చు, పోతాయి. సమస్యలు ఉండొచ్చు, పోతాయి. వేసవికాలం వచ్చింది, పోతుంది. చలికాలం పోతుంది, వర్షాకాలం పోతుంది. మంచి రోజులు వస్తాయి, ఆశీర్వాదము వస్తుంది, దీవెనలు వస్తాయి, ఆరోగ్యము వస్తుంది, వచ్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తుండగా మీ జీవితంలో ఉన్న విచారము, దుఃఖం తొలగిపోయి మీరు ఇంతాళ్ళు పడిన కష్టాలు, బాధలను దేవుడు విడిపించి నిత్యానందంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆశీర్వాదాలు మీ కొరకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థిస్తాను. వారి చేతిని పైకెత్తగలరా? కళ్ళు మూసుకునండి. ఒకసారి గుండె మీద చేపెట్టండి. స్వరమెత్తి ప్రార్థించండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రభు ఆ నిత్యానందం నా తల మీద ఉంచేసాయా. నా ఇంట్లో ఆ నిత్యానందం ఉండాలి తండ్రి. మీరిచ్చే ఆనందం ఉండాలి ప్రభా. ఏడ్చింది ఇక చాలన్నావు తండ్రి, దుఃఖపడింది ఇక చాలంటున్నావు ప్రభా, విచారపడింది ఇక చాలంటున్నావు. నీవు దుఃఖించి ఏడ్చావు, ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డావు, ఇక చాలు. ఇక నా దేవుని యందు ఆనందించు, యెహోవాను బట్టి సంతోషించు. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తానని వాగ్దానం చేసావు తండ్రి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను.
ప్రార్థిస్తున్నాం. టచ్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్కరిని వారి తాకండి. మనసులో ఉన్న వేదన తొలగిపోను గాక. ఆమేన్. వారి గుండెల్లో ఉన్న బరువు తొలగించబడును గాక. ఆమేన్. వారి ఇంట్లో ఉన్న విచారము కొట్టివేయబడును గాక. ఆమేన్. వారిని కృంగదీసే వాటిలో జయము కలుగును గాక. ఆమేన్. ఏ విషయంలో నిరసించిపోయావో, ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఏ విషయంలో విచారపడుతూ నలిగిపోతున్నావో, ఆ విచారము నీ మనసులో నుండి కొట్టివేయబడును గాక. ఆమేన్. నిత్యానందము ప్రభు నీ మనసులోనికి, నీ తలల మీద నిత్యానందం వచ్చి నిన్ను ఆశీర్వదించి ఆయన మహిమాత్మమే ఆయన సాక్షిగా నిలబెట్టుకును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞలకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.